ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, దీపారాధనలు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందే పవిత్రమైన మాసం. ఈ మాసంలో చాలామంది భక్తులు పిండితో దీపాన్ని తయారు చేసి వెలిగిస్తారు. అసలు ఈ పిండి దీపాన్ని ఎందుకు వెలిగించాలి? దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత ఏమిటి? పిండి దీపం వెలిగిస్తే కలిగే ఫలితాలు ఏమిటి? ఈరోజు తెలుసుకుందాం. పిండి దీపం అంటే ఏమిటి? బియ్యం పిండి లేదా గోధుమ పిండితో చిన్న ప్రమిద ఆకారంలో తయారు చేసి అందులో నెయ్యి లేదా నూనె పోసి ఒత్తి వేసి వెలిగించే దీపాన్ని పిండి దీపం అంటారు. దీపం అనేది మన భారతీయ సాంప్రదాయంలో జ్ఞానానికి, శుభానికి, దైవ కృపకు ప్రతీకగా భావిస్తారు. శ్రావణ మాసంలో ఎందుకు వెలిగిస్తారు? శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మీదేవికి, పార్వతీదేవికి మరియు ఇతర దేవతా ఆరాధనలకు ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. పిండి దీపం వెనుక ఉన్న భావం. పిండి అన్నాన్ని సూచిస్తుంది. అన్నం జీవనాధారం. ఆ పిండిలో దీపాన్ని తయారు చేసి అందులో నెయ్యి లేదా నూనె వేసి వెలిగించడం ద్వారా మన జీవితంలో చీకట్లు తొలగిపోయి జ్ఞానం, శాంతి, ఐశ్వర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా భక్తి మరియు కృతజ్ఞతకు ప్రతీకగా చూడవచ్చు. ఎలా వెలిగించాలి? ముందుగా పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. పిండితో చిన్న ప్రమిదలా తయారు చేసుకోవాలి. దానిలో నెయ్యి వేసి ఒత్తి పెట్టాలి. అమ్మవారిని లేదా ఇష్టదైవాన్ని ప్రార్థించి దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించే సమయంలో దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపో హరితు మే పాపం, దీపజ్యోతి నమోస్తుతే అని భక్తితో ప్రార్థించాలి. భక్తుల విశ్వాసం ప్రకారం ప్రయోజనాలు. పిండి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శుభం, శాంతి, సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారి అనుగ్రహంతో కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఈ దీపాన్ని వెలిగిస్తారు. అయితే ప్రతి ఆచారానికి ఫలితం భక్తి, విశ్వాసం, మనలోని శ్రద్ధతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది పూజా విధానాలు ప్రాంతం, కుటుంబం, సాంప్రదాయం, ఆచారం ప్రకారం మారుతూ ఉంటాయి. కాబట్టి మీ ఇంటి పెద్దలు లేదా మీ కుటుంబ సాంప్రదాయం పిండి దీపాన్ని వెలిగించడం మంచిది. శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకుందాం. అందరి ఇళ్లల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.